పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగనుంది. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనుకుంటున్నారా? అవును, కానీ వాటితో పాటు మున్సిపాలిటీల ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయని ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పంచాయతీ ఎన్నికలతో పాటే మున్సిపల్ ఎన్నికలు ఈ నెల 26న ముగియనున్న మున్సిపాలిటీల టర్మ్. కొత్తగా 12 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డివిజన్లు, ఓటర్ల లిస్టుపై అధికారులు కసరత్తు కూడా చేస్తున్నారు. శివారు పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం చేయబోతున్నారు. అయితే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలతో పాటు లేదంటే కొద్ది రోజుల గ్యాప్తో మున్సిపాలిటీ ఎన్నికలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 26న మున్సిపాలిటీల టర్మ్ ముగియటంతో సంక్రాంతి పండుగ తర్వాత ఈ పంచాయతీ ఎన్నికల యొక్క షెడ్యూల్ రిలీజ్ చేసి ఈ నెల చివరి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు ఒక 3 దశల్లో ఈ ఎలక్షన్స్ నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. కులగణన వివరాలు ఇప్పటికే బీసీ డెడికేషన్ కమిషన్కు చేరడంతో త్వరలోనే సర్కార్కు రిపోర్ట్ ఇవ్వనుంది. దాని ప్రకారం బీసీ రిజర్వేషన్లపై సర్కారు ప్రకటన చేయగానే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. పంచాయతీల పదవీ కాలం గతేడాది ఫిబ్రవరిలోనే ముగిసినప్పటికీ ఈ బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం పెండింగ్గా ఉండడం వల్లనే ఎన్నికల ఆలస్యం అవుతూ వచ్చానంటున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికలకు అలాంటి సమస్యలు ఏమీ లేకపోవడంతో పంచాయతీ ఎన్నికలతో పాటు నిర్వహించాలని, లేదా పంచాయతీ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజుల తర్వాతనే నిర్వహించాలని సర్కార్ భావిస్తున్నట్టు ఒక ఉన్నతాధికారి తెలిపారట. అయితే రాష్ట్రంలో ఇప్పటికే 141 మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటితో పాటు 13 కార్పొరేషన్స్ ఉన్నాయి. అయితే కొత్తగా 12 మున్సిపాలిటీని ఏర్పాటు చేస్తున్నాము, 2 కార్పొరేషన్స్ని ఏర్పాటు చేస్తున్నామని ఈ మధ్య కాలంలో అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. ఆ తర్వాత వీటిపై నేడో రేపు ఒక గెజిట్ విడుదల కానుందని కూడా ప్రకటించారు. అయితే ఇందులో 129 మున్సిపాలిటీల టర్ము ఈ నెల 26వ తారీఖుతో ముగియనుంది. మరో 7 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల టర్ము ఈ ఏడాది మే వరకు, అంటే 2025 మే వరకు కూడా ఉంది. జిహెచ్ఎంసి, ఆ ఖమ్మం లాంటి కొన్ని కార్పొరేషన్స్ వచ్చే సంవత్సరం వరకు కూడా ఉన్నాయి. అయితే ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే సంవత్సరం జనవరిలోపు ఆ జిహెచ్ఎంసి కావచ్చు, ఖమ్మం లాంటి కార్పొరేషన్స్ కావచ్చు, ఈ ఎలక్షన్స్ నిర్వహించాలని కూడా భావిస్తుంది ప్రభుత్వం. గతంలో 138 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే ఒక 5 మున్సిపాలిటీలకు మాత్రం ఎలక్షన్స్ అసలు జరగలేదు. వాటిలో పాల్వంచ, జహీరాబాద్, మనుగూరు, ఆసిఫాబాద్, మందమర్రి ఉన్నాయి. వీటిలో ఈ 5 మున్సిపాలిటీల్లో అసలు ఎలక్షన్స్ జరగలేదు. అయితే కొన్ని మార్పులు చేర్పులు కూడా షురూ చేస్తున్నారు ప్రభుత్వం. ఇటీవల 12 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లతో పాటు కరీంనగర్ యొక్క కార్పొరేషన్ పరిధిని కూడా విస్తరించింది. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేసింది. 12 మున్సిపాలిటీల్లో, అంటే కొత్తగా అనౌన్స్ చేసిన 12 మున్సిపాలిటీల్లో ఏమున్నాయి అని అంటే కోహిర్, గుమ్మడిదల, గడ్డపోతారం, ఇస్నాపూర్ ఇవన్నీ సంగారెడ్డి జిల్లా కింద ఉన్నాయి. ఆ తర్వాత చేవెళ్ళ, మొయినాబాద్ ఇవి రంగారెడ్డి జిల్లా కింద ఉన్నాయి. మద్దూరు కొడంగల్ నియోజకవర్గం నుంచి, దేవరకద్ర మహబూబ్ నగర్ జిల్లాకు చెందింది. కేశముద్రం, స్టేషన్ గన్పూర్ ఇవన్నీ కూడా వరంగల్ జిల్లా కింద ఉన్నాయి. అశ్వరావుపేట కొత్తగూడెం జిల్లా, ఏదిలాపురం ఖమ్మం జిల్లా ఉన్నాయి. ఇలా 12 కొత్త మున్సిపాలిటీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటి జనాభా, ఓటర్ల ప్రకారం డివిజన్ల ఏర్పాటుపై అధికారులు కూడా కసరత్తులు షురూ చేశారు. నెల రోజుల్లో ఈ ప్రాసెస్ పూర్తి కానున్నట్లు సమాచారం. మరోవైపు హైదరాబాద్ శివార్లో ఉన్న 58 పంచాయతీలను కూడా ఈ హైదరాబాద్ మున్సిపాలిటీల్లో సర్కారు విలీనం చేసింది. ఇక్కడ కూడా వార్డుల విభజన కొనసాగుతున్నది. ఇవన్నీ నెల రోజుల్లో కొలిక్కి రానుండగా పంచాయతీల వెంటనే మున్సిపాలిటీ ఎన్నికలకు వెళ్తే ఎలాంటి సమస్య ఉండదని కూడా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అసలు ఈ ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా పోయిన సంవత్సరం ఫిబ్రవరిలోనే దాని టర్మ్ అయిపోతుంటే ఇప్పటి వరకు ఎందుకు ఆలస్యమైంది అని అంటే లోకల్ బాడీల్లో బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ప్రభుత్వం ఇటీవల కులగణన చేపట్టింది. ఇందుకు సంబంధించిన డేటా ఎంట్రీ కూడా దాదాపు పూర్తయింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీసీ డెడికేటెడ్ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయగా వారంలోపు ప్రభుత్వానికి రిపోర్ట్ అందించనున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. దాని ప్రకారం బీసీ రిజర్వేషన్లపై సర్కారు ప్రకటన చేయగానే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. ఆ లెక్కనే ఈ పెరిగిన బీసీ రిజర్వేషన్ల ఆధారంగా మున్సిపాలిటీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ ఇవ్వచ్చని కూడా అధికార యంత్రాంగం ప్రకటించింది. అయితే రానున్న రోజుల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్తో పాటు మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా మరి వెంటనే నిర్వహిస్తారా, లేదంటే కొద్ది రోజుల గ్యాప్ తీసుకుని నిర్వహిస్తారా అనేది కూడా మనం వేచి చూడాలి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.